మీకు ఒకటి ఇంపార్టెంట్ చూపిస్తా. వర్షాకాలంలో పాములు చూపిస్తావు. కప్పని తిన్నది, అది పారిపోతుంది. పాము కప్పని తిన్నది గైస్. ఇప్పుడు ఊరు నాయను నాకు దాని ఎంగిల్ మొత్తం ఆ కప్ప కంటే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు పొద్దున్నే లేచి బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ లైఫ్ లాంటి వీడియో తీస్తాం. అది అట్లాంటి వీడియో తీయక 2-3 డేస్ అవుతుంది. ఈరోజు తీద్దామని అనుకుంటున్నా, చూద్దాం ఎట్లయితుందో. వంకర్ గారు క్రికెట్ ఆడి బాల్ ఇన్ చేసిపోయాను గైస్. ఈ రోజు క్రికెట్ ఆడుకుంటూనే ఉన్నాడు. ఈ దారం మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది. అమ్మ నమస్తే. సో గైస్, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే కొంచెం పని ఉంది. ఏదో ఊర్లోకి వెళ్ళి తిరిగేది ఉండంట. శ్రీ అని వాళ్ళ డాడీ చెప్పింది, ఆడుకున్నాక చూపిస్తా. సో గైస్, వాళ్ళు మొత్తం ఊర్లోకి వెళ్ళి తిరుగుతారు. కానీ వాళ్ళ ముందర వీడియో తీయాలంటే సిగ్గు అవుతుంది. అందుకని ఇంటికి వెళ్ళి మెల్ల తీస్తారు. వాళ్ళు మొత్తం తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలని చదివి పైసలు వేసుకోవాలి. అదే గవర్నమెంట్ మంచి మంచి ఫెసిలిటీ ఇస్తుంది. అవిట్లని ఎలా యూజ్ చేసుకోవాలని అట్లా చెప్పుకుంటా తిరుగుతారు. వాళ్ళు మొత్తం అట్లా ఒక్కొక్క ఇల్లు మొత్తం తిరుగుతారు. అక్కడ కనిపిస్తారు. ఒక్కొక్క ఇల్లు మొత్తం తిరుగుతారు. మినిమం 150-200 ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లు మొత్తం తిరగాలి. ప్రతి ఇంట్లో పిల్లలే ఉండరు. వాళ్ళందరినీ మొత్తం రాసుకుంటారు. ఎట్లా అంటే అందరి పేర్లు, వాళ్ళకి ప్రతి సంవత్సరానికి ఎంత ఫీజు అవుతుంది అవన్నీ రాసుకొని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఊర్లోనే ఒక స్కూల్ ఫెసిలిటీ కల్పించాలని ఒకటి స్టార్ట్ చేసారు. సో గైస్, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి తిరగం పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు పైప్ లైన్ తీపించే పని ఉంది. పైప్ లైన్ తీపించడానికి వెనకాల జేసీబీ వస్తుంటే నేను, కుమార్బా అండ్ సర్పంచ్ సాబ్ గైస్ ఈ సందులో జేసీబీ పడతలేదు. ఫిక్స్ అయిపోయింది. కానీ అట్లా ట్రై చేసుకొని వస్తూనే ఉన్నాడు. రాని కొంచెం ఉంది, కొంచెం ప్లేస్లో అట్లే తీసుకొని వస్తాం. గైస్, కొత్త స్కూటీ చెట్లలోకి వెళ్ళి తిప్పితే ఎట్లయితే చూడండి. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆల్రెడీ గీతలు అవి పడుతూనే ఉన్నాయి. కానీ రఫ్ అండ్ టఫ్ కొడతాడు స్కూటీని. జేసీబీ మాడు వస్తూనే ఉంది. పైప్ లైన్ తిప్పిస్తే ఒక పని అయిపోతాడు ఇవాళ పని. జేసీబీ మెల్ల ఇంటికి వస్తుంది. మేము ముందర పోయి దాని ప్లేసు దానికి ఇట్లా బోయిలు రవి ఇట్లా అడ్డం వస్తాయి. జేసీబీ కట్టబెట్టి లేపాలి. మెయిన్ వైర్ ఏం కాదు ఇది, కరెక్ట్ అంటే జేసీబీ దిగబడ్డది గైస్. వర్షం ఫుల్ పడ్డందుకు జేసీబీ మొత్తం ఇక దిగబడ్డది. పోనీ ఒరే వర్షం పడ్డానికి మొత్తం జేసీబీ దిగబడుతుంది. అంతగానం పడ్డది వాన. కానీ జేసీబీకి అన్ని పవర్స్ ఉన్నాయి. అది వెళ్ళిపోతుంది, సింపుల్ వెళ్ళిపోతుంది. గైస్, ఇప్పుడు పెద్ద పాము చూపిస్తున్నాయి. మేఘో ఎంత ఎట్లా వచ్చు. ఊరునాయలు రెండా ఒకటి ఏడుంది? 2 అరే ఓ మీకు వస్తుందేమో. గైస్, పాము కప్పని తిన్నది గైస్. ఇప్పుడు ఊరు నాయను నాకు మీకు ఒకటి ఇంపార్టెంట్ చూపిస్తా. వర్షాకాలంలో పాములు చూపిస్తావు. కప్పని తిన్నది, అది పారిపోతుంది. అది కప్పని తిన్నది, దాని పోనీకి శాతం అయితే లేదు. అన్నీ ఉంది. నేను అంచుకొచ్చి వీడియో తీసిన. నా మీదకి వస్తే మేడ చెట్లకి వెళ్ళిపోయి సేఫ్. గైస్, ఇగో మొత్తం పాము కప్పని తిన్నది. దాని ఎంగిల్ మొత్తం ఆ కప్ప కంటే. ఇప్పుడు అది చేసి మొత్తం ఆ పైప్ లైన్ మొత్తం తీస్తుంది. ఎందుకంటే ఆ పైప్ లైన్ ఏంటంటే ఊర్లకు మంచినీళ్ళు తాగడానికి వాడుకోనికి మొత్తం అక్కడ నుంచి మొత్తం పెరింత దూరం ఉంటుంది. మా ఊరేమో ఆడుంటుంది. మా ఊరు ఆడి వరకు పైప్ లైన్ సప్లై. గైస్, ఇప్పుడు ఆ పైపుని వెతుకుతారు. ఆ పైపు ఏడుందో దొరకాలని ట్రై చేస్తారు. కానీ అది దొరకలేదు. అందుకని పెద్ద గుంత వేస్తారు. మొత్తానికి ఇంతసేపు కష్టపడితే పైప్ దొరికింది. అక్కడ పలిపోయిన ప్లేస్ దొరికింది. పలిపోయిందని తీసి కొత్త పైప్ జాయింట్ చేస్తారు. అండ్ ఇంకా మొత్తం నీట్గా తీస్తారు. ఆ పైప్ లైన్ ఆ పైప్
ఇప్పుడు పైప్ లైన్ అయితే తీసుకొని అయిపోయింది గైస్, కానీ జేసీబీ సౌండ్కి ఏం వినిపిస్తలేదు. నేను మైక్ తేవడం మర్చిపోయినా, ఇట్లా సడన్గా వస్తా అని అనుకోలే. మైక్ తేవడం మర్చిపోయినా, ఇటు వచ్చి చూస్తే జేసీబీ సౌండ్ మొత్తం వస్తుంది. సో గైస్ ఇక ఆ జేసీబీ పని అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి ఆ పైపులు అవన్నీ తీసుకురావాలి. తీసుకొచ్చి మళ్ళీ ఊరికి రేపటికల్లా సప్లై చేపియాలి. అది మా పని ఈరోజు, అటు విలేజ్ పని. ఇంకా మస్తు పనులు ఉన్నాయి. సర్పంచ్ సాబ్ అండ్ వార్డ్ మెంబర్ చాలా కష్టపడతారు, ఎందుకంటే ఊరి కోసం, ఊరు బాగోతల గురించి ఆలోచిస్తారు బాగా. అందుకని వాళ్ళతో పాటు నేనేంటంటే టైంపాస్కి వస్తాను. టైంపాస్కి వచ్చి అట్లా వీడియోలు అట్లా తీసుకుంటా. ఈరోజు ఏం ప్లాన్ వచ్చిందంటే ఈ విలేజ్లో ఏం జరుగుతాయని తీయాలని ఒక ప్లాన్ వచ్చింది. అందుకని ఈరోజు వీడియో తీస్తున్నా, చూపిస్తా. ఇంకా ఇంకొంచెం పని ఉంటే ఉండొచ్చు. సో గైస్ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఇంటికి వచ్చేసినాం. ఎందుకంటే మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంట్ లేకున్నాయి. ఎందుకంటే ఊర్లో మొత్తం చెట్లు కరెంటు వైర్ల పోటీ ఆడిన చెట్లు మొత్తం కొట్టిరు, అందుకని లేకున్నది. అప్పటి నుంచి ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయింది. అందుకని ఇంటికి వచ్చి పెట్టి ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేసిన. ఈవినింగ్ ఇక ఛార్జింగ్ ఫుల్ అయింది. శ్రీయాన్ అండ్ ప్రాణ్ కూడా వచ్చింది. శ్రీయాన్ ఇక్కడ చూడు, సరే ఇప్పుడు క్రికెట్ ఆడతాం నేను, శ్రీయాన్ అండ్ ప్రాణ్. చూపి బాల్ చూపి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము క్రికెట్ ఆడతామని. ఇప్పుడు నువ్వు బ్యాటరా బౌలరా? నేను బౌలింగ్ చేస్తావా? హాయ్ గైస్ అన్, నేను మైక్తో ఆడుకుంటున్నాను. గైస్ వీడియో తీస్తే ప్రాణ్ సిగ్గుపడతాడు గైస్. ఆ కొట్టకేం తీయను. శ్రీయాన్ నువ్వు బ్యాటింగ్ చెప్పు, నేను బౌలింగ్ చేస్తా. ఎందుకు ఎవడు కొట్టిండు? రాగేందర్ గడు కొట్టిండా? నువ్వు బౌలింగ్ చేస్తున్నావు. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నానా? మంచిది బా అట్లా. గాయస్ ప్రాణ్ ఫోటో దింపుతుంది. కనిపిస్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్ అను. తిన్నారా ఫ్రెండ్స్ అని? ఏం కూర? ఏం చేస్తారు? అన్నం దింపు. మా తులు వచ్చింది గాయస్, పెద్ద తులు వచ్చింది గాయస్. పెద్ద ఆయనకి ఏమైతే బౌలరా బ్యాటరా? అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ? విరాట్ కోహ్లీ. అమ్మో విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట గైస్. మంచి దింపు బే ఫోటో, మంచి దింపు. సో గైస్ ఇక ఇంటికి అయితే పోతున్నాం. ఈవినింగ్ అయిపోయింది, ఇక ఇంటికి పోతున్నాం. వీళ్ళని ఇంటికాడ తోలిచ్చేస్తా. పోదాం ఇంటికి పోదాం అని ఏడుస్తుండు గైస్. ఇక ఇంటికి పోతున్నాం. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే గైస్. ఇంకొకటి తీద్దాం అనుకున్నాను, మిస్ అయింది. సరే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో ఉంటాం మరి, బాయ్.